అంబర్పేట్ ట్రిపుల్ సూసైడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. గత నెల ఫిబ్రవరి 24న అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ తమ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు బిర్యానీ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారం కోసం 57 లక్షల రూపాయలు నలుగురు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పుగా తీసుకున్నారని, అయితే అప్పు మొత్తాన్ని భారీ వడ్డీతో తిరిగి చెల్లించాలంటూ వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలింది. ఈ వేధింపులను తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మహమ్మద్ వాసి జమాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజిబ్, హైదర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి బ్యాంక్ చెక్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఎంఓయూలు, మార్టగేజ్ అగ్రిమెంట్లు, భూమి పత్రాలు, బాండ్ పేపర్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.